మొత్తానికి అనుకున్నది సాధించిన ముక్కు అవినాష్ కళ ఇన్నాళ్లకు నెరవేరింది. వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ ముక్కు అవినాష్ ఒక చిన్న కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఆ తర్వాత జబర్దస్త్ కి టీమ్ లీడర్ అయ్యారు. మంచి కామెడీ టైమింగ్ తో సాయి కుమార్ వాయిస్ తో జబర్దస్త్ వంటి టీవీ షోల్లో అన్నిటిలో గుర్తింపును సంపాదించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముక్కు అవినాష్ కి మంచి ఫ్యాన్ బేసే ఉంది. అయితే ముక్కు అవినాష్ దాదాపు 2 సార్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ టైం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా దాదాపు ఎండింగ్ వరకు ఉన్నారు అవినాష్. అయితే రీసెంట్ గా కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ టైం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అప్పటికే జబర్దస్త్ షో చేస్తున్న అవినాష్ జబర్దస్త్ షో వదిలి బిగ్ బాస్ లోకి వెళ్దామంటే జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. అప్పట్లో దాదాపు 10 లక్షలు కట్టి మరి జబర్దస్త్ ని వదిలి బిగ్ బాస్ లోకి వచ్చాడు అవినాష్. అసలు అంత మంచి గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ ని వదిలి ఎందుకు వచ్చాడంటే అవినాష్ కి అప్పటికే చాలా అప్పులున్నాయి. దాదాపు ఈ అప్పులన్నీ తీర్చే ప్రయత్నంలో ఆ టైంలో మంచి ట్రెండింగ్ ఉన్న జబర్దస్త్ ని వదిలేసి బిగ్ బాస్ కి రావాల్సి వచ్చింది. అప్పట్లో ఆల్రెడీ జబర్దస్త్ కి అవినాష్ కి ఎగ్రిమెంట్ ఉండడంతో తప్పక 10 లక్షలు జబర్దస్త్ కట్టి మరి బిగ్ బాస్ లోకి వచ్చాడు అవినాష్. అవినాష్ బిగ్ బాస్ లోకి వచ్చే ముందు కూడా బిగ్ బాస్ టీం అవినాష్ ని చివరి వరకు ఉంచుతాము అంటే బిగ్ బాస్ లోకి వస్తా అంటూ మాట తీసుకున్నాడు అవినాష్. అనుకున్నట్లుగానే ఆ టైంలో బిగ్ బాస్ లో చివరి వరకు ఉన్నాడు అవినాష్. అయితే బయటికి వచ్చిన అవినాష్ కి అప్పులన్నీ తీరిపోగా బయటికి వచ్చిన తర్వాత మా టీవీలో చాలా షోలే చేశాడు. దీంతో కొంచెం సెటిల్ అయ్యాడు అవినాష్. రీసెంట్ గా తన భార్యకు ఒక బిడ్డ పుడుతున్న టైంలోనే చనిపోయారు పాపం. ఆ టైంలో అవినాష్ చాలా బాధపడ్డారు. తీవ్రమైన స్ట్రగుల్లో ఉన్న అవినాష్ మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కి మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉండి కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. కానీ బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకోలేకపోయారు. అప్పటికే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉండడంతో అవకాశం అవినాష్ కి అంత దగ్గరలోకి రాలేకపోయింది. అయితే రీసెంట్ గా అవినాష్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ని చెప్పుకుంటూ వచ్చారు. త్వరలోనే తన మంచి ఇల్లు కట్టుకోబోతున్నానని, ఇన్ని రోజులు చాలా కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇంతవరకు వచ్చాను, ఇప్పుడు నేను సాధించాను, నా కల నెరవేరింది, డ్రీమ్ హౌస్ కట్టబోతున్నానంటూ ఫ్యాన్స్ అందరితో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు అవినాష్.